ఏంటంటే గర్వం ఎప్పుడు మనిషిలోకి వస్తుందంటే ఎప్పుడైతే దేవుడు చెప్పిన లక్షణాలను, దేవుడు చెప్పిన కట్టడాలను, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఎప్పుడైతే మనిషి మర్చిపోయి దిమ్మర్లా తిరుగుతారో, లోకాంతరంగా తిరుగుతారో అప్పుడు మాత్రమే మనిషిలోకి గర్వం వస్తుంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు, ఏం చెప్తాడంటే దావీదు కీర్తన గ్రంథంలో, నేను నీ శాసనములను అనుసరించుచున్నాను ప్రభువా, నేను నీ శాసనములను అనుసరిస్తున్నాను. నీ శాసనములను అనుసరిస్తే గర్వం నాలో ఉండదు, నీ శాసనములను అనుసరిస్తే అహంకారం నాలో ఉండదు, నీ శాసనములను అనుసరిస్తే లోకానుసారమైన చెడు లక్షణాలు నాలో అవలంబించుకుని నేను బ్రతకను ప్రభువా, ఎందుకంటే నీ శాసనాలు నన్ను వేలతాయి, నీ శాసనాలు నన్ను నడిపిస్తాయి. ఇంకా ఏం చెప్తున్నాడు, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. చూసారా, ఎప్పుడైతే దేవుని కట్టడాలను, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను, ఎప్పుడైతే దేవుని మాటను నేను అతిక్రమించనని ఒక కసితో మనం పరిగెట్టామో, లోకంలో ఉన్న లక్షణాలు, చెడు లక్షణాలు మనం పడగొట్టాలని, సాతాను రూపంలో పడగొట్టాలని చూసిన దేవుడు మనల్ని నిలబెడతాడు.